ఒక పక్క ఇల్లు కూలిపోయినాయని చెప్పి ఆ పేదలు ఎక్కెక్కి ఏడుస్తుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ విని ఆనందం అనిపిస్తుందంట. ఒక్కసారి వినండి. ఢిల్లీ శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు అసలు నువ్వు ఒక సీఎంవేనా? ఆ పేద ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకొని ఏడుస్తుంటే ఆ బాధ నీకు ఆనందంగా మారిందా? పదవి చూసుకొని నీలో మానవత్వ గుణాలు చచ్చి రాక్షస గుణాలు వచ్చినాయా? మార్పు రావాలని మీ కొట్టేస్తే ఆ పేద ప్రజల బతుకుల్లో మన్ను పోసి వాళ్ళ జీవితాలని రోడ్డు పైకి లాగిరు. వా ఏం మార్పు తెచ్చిరన్నా. నువ్వేమో పేద ప్రజల బాధ వినసొంపుగా ఉందంటావు. నీ మంత్రి పొంగలెట్టి గారేమో పేద ఆర్టిస్టులు అంటాడు. మీరు రాజ్యాన్ని పాలించడానికి వచ్చినట్టు లేదు, రాజ్య ప్రజల చావులు చూడడానికి వచ్చినట్టుంది.